హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆరోగ్య కవచం అనే ఒక టాపిక్ పైన మీకు ఆరోగ్యం ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఏ విధంగా మనం ఎలాంటి ఫుడ్ తినాలి అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన అందరి ఆరోగ్యాన్ని కాపాడే మార్గదర్శకంగాను ప్రతి ఇంటి ఇల్లాలకి తన కుటుంబంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నిటినీ పరిష్కరించే ఆయుధంగాను, విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంపొందించుటకు మరియు శరీర సౌష్ఠవాన్ని ఖండపుష్టిని పెంచుకొనుటకు ఉపయోగపడే గురువుగాను, ఎప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారికి ఆపద్బాంధవుడుగాను, లావు తగ్గాలి సన్నబడాలి అనుకునే వారికి ఆప్తమిత్రుడుగాను, మహమ్మారిలా దాపురించిన బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, థైరాయిడ్ వంటి వ్యాధిగ్రస్తుల పాలిట అమ్మగాను, మరెన్నో మొండి రోగాలు తగ్గుటకు మరియు రాకుండా ఉండుటకు అమ్మమ్మగాను, ఏదైనా సాధించాలి అనుకునే వారికి కావలసిన ప్రోద్బలాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించే గురుదేవునిగాను సదా మన వెంట ఉండి మనల్ని కాపాడుతుంది. ఉత్తరేని పుల్లతో పండ్లు తోమవచ్చును, బ్రష్ మాదిరిగా నురుగ వస్తుంది. స్వీట్లు విడిగా తింటే ఆకలి చేస్తుంది. భోజనం చేసేటప్పుడు తింటే వాటి ప్రభావం ఎక్కువగా ఉండదు. ఉపవాసం ద్వారా కీళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి. తమలపాకులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఖర్జూరంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది. గోరింటాకు వర్షాకాలంలో పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.